కొట్లాడదాం, ఎవరు అధైర్యపడకురి. ఖచ్చితంగా మనకి కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు, ఏమీ కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏమీ కాదు. కేసీఆర్ కేటీఆర్ ఈ ఎంటిక కూడా పీకలేడు, ఎంటిక కూడా పీకలేవు. బిడ్డ నువ్వు అమ్ముడు పోయేటోనివి నాకంటే బాగా మీ అందరికీ తెలుసు. మీరే ఆలోచన చేయండి. మీ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఈ 5 సంవత్సరాల కనీసం మీకు ఏనాడన్నా ముఖం చూపించిండా? ఏడన్నా ముఖం చూపించిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే విధంగా ఇవాళ సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిండా? సునీత మహేందర్ రెడ్డికి అసలు మల్కాజిగిరి పార్లమెంట్ లో ఏమైనా సంబంధమా అంటే బీజేపీతో కుమ్మక్కై ఈడ డమ్మి అయిన సునీత మహేందర్ రెడ్డిని పెట్టి ఈటల రాజేందర్ గెలిపిద్దామని పెట్టినాం. అదే విధంగా మీకు చెప్తా, మీ అందరికి చెప్పాలి, సేమ్ హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఏ పని అయితే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిరో మళ్ళీ అదే పని ఈ మల్కాజిగిరిలో చేయబోతా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఆనాడు నేను కూడా కాంగ్రెస్ లో ఉండే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండేటుండే హుజరాబాద్ లో. కానీ ఏం చేసిండు? ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకుపోయి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని ఆ రోజు చెప్పిండు. ఇవాళ లాభం లేదు రవి ఈయనతో ఉంటే అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ రోజు. కానీ ఆ రోజు చేయాల్సింది ఏముండే? డమ్మి అయిన కాంగ్రెస్ అభ్యర్థిని బల్మూరు వెంకట్ అనేటైనా పెడితే 2500 ఓట్లు వస్తే ఆ రోజు ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో గెలిచిండు. మళ్ళా అదే విధంగా ఇక్కడ సునీత మహేందర్ రెడ్డికి డిపాజిట్ పోయే విధంగా అసలు తిరగకుండా ఉంటే మళ్ళా ఈటల రాజేందర్ గెలుస్తాడు కదా అని ఆలోచన చేస్తుండు. మళ్ళా మీ అందరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మీ అందరికీ నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. మీరు ఉత్సాహంగా పనిచేయండి. నేను చెప్తున్నా, మీరు ఊహించుకోని మార్పులు ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఉంటాయి. దయచేసి ధైర్యంగా ఉండుర్రి, ఏమి కాదు. నేను మీకు చెప్తున్నా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు మళ్ళా వాపస్ రావడానికి ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనం అండగా ఉందాం. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి ఎవరైనా చేసిర్రా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చెయ్యండి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పక్కా మీరు గెలిపిస్తారా రాగిడి లక్ష్మారెడ్డిని? పక్కానా? పక్కా అయితే గట్టిగా చప్పట్లు సీట్లు కొట్టి ఒకసారి కేటీఆర్ గారికి వినిపిరా. వినబడతలేదు, ఇంతేనా? గట్కేసరి దమ్ ఇంతేనా? పక్కానా? డౌట్ లేదా? పక్కా మాటిస్తుంది కదా కేటీఆర్ గారికి, డౌట్ లేదా? మళ్ళా మధ్యలో కూడా వస్తా, మీ ప్రచారాలకు వస్తా, మీ దండం పెట్టి చెప్తా ఉన్నా, మోసపోకుర్రి. ఈటల రాజేందర్ అనే వ్యక్తి మోసగాడు. ఒక్కడే గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ ని మోసం చేసినోడు మిమ్మల్ని మోసం చేసినోడు పెద్ద పనా? ఒక్కసారి మీరు ఆలోచన చేయర్రి. హుజరాబాద్ లో బుల్లెట్ దింపితే బుల్లెట్ ఈటల రాజేందర్ కి దిగింది. మళ్ళీ ఇక్కడ లక్ష్మారెడ్డి గారు దింపాలి, ఈటల రాజేందర్ గారికి దిగాలి. ఇది దయచేసి మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.